మనకి ఈరోజు వచ్చిన డివైస్ అయితే, ఈ డివైస్ ఐఫోన్ అన్‌అవైలబుల్ అని వచ్చింది. దీన్ని మనం ఎలా చేస్తాము, సాఫ్ట్‌వేర్‌లో ఏవేవి చెక్ చేసుకుంటామో అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ డివైస్‌నైతే టర్న్ ఆఫ్ చేస్తాము. ఈ టర్న్ ఆఫ్ చేయడానికి పవర్ బటను, వాల్యూమ్ అప్. పవర్ బటను, వాల్యూమ్ అప్ 2 వాడడం జరుగుతది. ఇది టర్న్ ఆఫ్ మెథడ్. పూర్తిగా టర్న్ ఆఫ్ అవ్వడానికి కొద్ది టైం అయితే తీసుకుంటది. వన్స్ టర్న్ ఆఫ్ అయిన తర్వాత కేబుల్ అయితే నేను సిస్టమ్‌కైతే కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన కేబుల్ అయితే నేనైతే రికవరీ మోడ్‌లో కనెక్ట్ చేయడానికి ఈ మెథడ్ అయితే వాడడం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ టూల్స్ చాలా వరకు వచ్చాయి. ఇప్పుడు ఆన్‌లో ఉన్న డివైస్‌ని కూడా డైరెక్ట్ రికవరీ మోడ్‌కి పంపించొచ్చు. కానీ ఆ టూల్స్ మీకు అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కనుక నేను ఈ విధంగా మీకు కంప్లీట్‌గా క్లియారిటీగా చెప్తున్నాను. ఇది రికవరీ మోడు. వన్స్ వదిలేయండి. ఇప్పుడు రికవరీ మోడ్‌లో అయితే కనెక్ట్ చేసాము. ఫస్ట్ కనెక్ట్ చేసిన తర్వాత మనకి సీరియల్ నంబర్ అనేది మెయిను. సీరియల్ నంబర్‌ని మనం క్లిక్ చేసి కాపీ అయితే చేసుకోవాలి. కాపీ చేసుకొని మనకి ఇక్కడికొచ్చేటప్పటికి SICQW.comలోని క్లౌడ్ ఆన్‌లో ఉందా, నెట్వర్క్ లాక్ ఉందా 2 చెక్ చేసుకుంటాం. సిమ్ లాక్ అయితే అన్‌లాక్‌లో ఉంది. క్లౌడ్ కూడా ఆఫ్ ఉంది. ఇలాంటి డివైస్‌ని కంప్లీట్‌గా కస్టమర్‌కి డేటా ఎరేజ్ అవుతదని చెప్పి 3U టూల్ బేస్ వాడతాము. ఇప్పుడు ఇలా కనెక్ట్ చేసి ఉంది గనుక గో ఫ్లాష్ అనేది అయినా వాడొచ్చు. లేకపోతే స్మార్ట్ ఫ్లాష్ అయినా వాడొచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గో ఫ్లాష్ క్లిక్ చేద్దాము. ఇక్కడ ఆల్రెడీ డౌన్‌లోడ్ అయ్యింది. ఈ 3 సపోర్టెడ్ గనక 26.6 సెలెక్ట్ చేసి కీప్ క్లియర్ అని ఉంది. క్లియర్ అంటే కంప్లీట్ డేటా ఎరేజ్ అవుతది. క్లియర్ అయితే క్లిక్ చేసి స్టార్ట్ ఫ్లాష్ అనేది చేద్దాం. ఫ్లాష్ నౌ. డివైస్ కొద్ది టైం అయితే తీసుకుంటది కంప్లీట్‌గా ఫ్లాష్ అవ్వడానికి. వన్స్ కంప్లీట్ ఫ్లాష్ అయిన తర్వాత అయితే మనకి డివైస్ ఎరేజ్ అయ్యి, మనకి ఇది లాక్‌లో లేదు, క్లౌడ్ లాక్‌లో లేదు, అలాగే సిమ్ లాక్‌లో లేదు కనుక సిమ్ డైరెక్ట్ వాడుకోవచ్చు. అలాగే మెనూ కూడా యాక్టివేట్ ఈ విధంగా ఏ డివైస్‌నైనా ఫ్లాష్ చేసుకోవచ్చు.